ఓం మహాగణపతే నమః. డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు దాదాపు స్వల్ప కాలంలో మనకు సంచారం చేసేటటువంటి గ్రహాల అన్ని మార్పులనేవి జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే శుక్రుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, అదేవిధంగా మనకి బుధుడు కూడా మారుతున్నాడు. ఇక గురువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మన కర్కటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా మనకు చాలా గ్రహాల యొక్క మార్పులు అనేవి మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో కుజుడు మార్పు, అదేవిధంగా దాదాపు మనకి మూడవ వారంలో శుక్రుని యొక్క మార్పు, రెండవ వారంలో రవి మార్పు, అదేవిధంగా బుధుని యొక్క మార్పులు కూడా మనకు ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ యొక్క మార్పులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి మనకి వృశ్చిక రాశి నుంచి మనకు ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. రవి కూడా వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, బుధుడు మనకి తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంచారాలన్నింటినీ మనము పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ మాసంలో కనుక గమనించినట్టయితే, వీరికి కుజుడు 8వ ఇంట్లోను 9వ ఇంట్లోనూ సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు కూడా వీరికి 8, 9వ ఇంట్లో, రవి కూడా 8వ ఇంట్లో 9వ ఇంట్లో, బుధుడు 7వ ఇంట్లో 8వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. గురువు వచ్చేసి వీరికి ముఖ్యంగా మారుతున్నాడు. వీరి గురువు 4వ ఇంటి నుంచి 3వ ఇంట్లోకి సంచారం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనకు ఈ వారంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం ఫలితాలు కనుక చూసినట్టయితే, వీరికి కుజుడు అంతగా అనుకూలంగా లేడు. కాకపోతే వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసం మొత్తం ఇస్తున్నారు. ఎందువల్లంటే శుక్రుడు అష్టమ స్థానంలోను, అదేవిధంగా వీరికి నవమ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. కాబట్టి వీరికి శుక్రుడు ఈ మాసంలో చక్కటి ఫలితాలను కలుగజేస్తున్నాడు. ముఖ్యంగా వీరికి ఒక పని చేయకుండానే అన్ని వసతులు కలిగించుకునేటటువంటి అవకాశం ఈ మాసంలో ఉంటుంది. మనకు శుక్రుడు ఎప్పుడు కానీ కంఫర్టబుల్ లైఫ్ని, లగ్జరీని, అదేవిధంగా ధనానికి మనకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే శుక్రగ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉంటుందో అప్పుడు వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా లైఫ్లో కంఫర్టబుల్, సుఖము, సౌఖ్యము, అదేవిధంగా దంపతుల మధ్య ఆనందము, ధనలాభాలు మొదలైనటువంటి మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా మంచి వస్త్రాలు ధరించడము, ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి ఈ మాసంలో చూడవచ్చు. అదేవిధంగా బుధుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయి. ముఖ్యంగా సంతానం వల్ల ఆనందం పొందడము, అదేవిధంగా ప్రభుత్వం నుండి ఏదైనా మీకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నట్టయితే అవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అయితే రవిగ్రహము, అదేవిధంగా కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి కాస్త పనుల్లో ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. కాబట్టి ముందుగానే దానికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. తండ్రి గారితో కానీ గొడవలు ఉన్నట్టయితే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వారి ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మనకి గురువు వచ్చేసి 3వ ఇంట్లో మీకు సంచారం అనేది జరుగుతుంది. అంటే మనకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. గురువు వక్రీకరించి ఉన్నాడు కాబట్టి 2వ స్థాన ఫలితాలు కూడా కలుగజేస్తాడు. కాబట్టి ముఖ్యంగా ఈ మేషరాశి వారికి గురువు యొక్క బలం కూడా చేకూరుతుంది. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ధనలాభం కలుగుతుంది, అదేవిధంగా ధనలాభము కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుంది. వృత్తిలో కూడా చాలా చక్కటి అవకాశాలు మీకు కలుగుతాయి. ధైర్యం పెరుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా గురువు వచ్చేసి వీరికి నవమాధిపతి, అదేవిధంగా ద్వాదశాధిపతి కాబట్టి మీకు భాగ్యము, లక్కు అనేది కలిసి వస్తుంది. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో, ధనానికి సంబంధించిన విషయాల్లో లక్కు అనేది కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఉంటుంది. గురు యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా ఈ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి కలుగుతున్నాయి. విశేష ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ పనులు కాస్త
మీరు ఏదైనా పనులు చేపట్టినటువంటి పనులు కాస్త జాప్యము జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో ప్లాన్ చేసుకోండి, ఫోకస్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. మనము పరిహారాలు ఈ మాసంలో గనక పరిహారాలు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకున్నట్టయితే, ముఖ్యంగా మనకు ద్వాదశ రాశుల వారిలో మేషరాశి, వృషభం, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, ఈ రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవికి, కుజునికి, ఈ 2 గ్రహాల యొక్క పరిహారాలు కనుక మీరు ఈ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారము లేదా సూర్యోదయము ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు ఏదైతే మనము రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఈ రాశుల వారికి రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా రవివారం అంటే ఆదివారం రోజు ఫాస్టింగ్ ఉండడం కూడా చక్కటి ఫలితాలు వీళ్ళకు కలుగజేస్తాయి. ముఖ్యంగా శివుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా రవితో పాటుగా మనం కుజుణ్ణి కూడా ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజుని యొక్క బీజ మంత్రము. దీనివల్ల మనకి కుజునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో మీకు కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ మంత్ర పఠనము 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. కుజునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి హనుమంతుడు కూడా మనకు చక్కటి ఫలితాలను కలుగజేస్తాడు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా మనకి ప్రతి మంగళవారం హనుమంతుని పూజ, అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారు, కర్కటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు యొక్క ఫలితాలు వీరి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శుక్రుడు యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే 3 రాశుల వారికి చాలా చక్కగా ఉంటుంది. శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే శివుణ్ణి, పార్వతిని, శివ పార్వతులను పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారము బిల్వ పత్రాలతో కానీ పాలతో కానీ శివుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా వీరు శుక్రుని యొక్క బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. చూసుకున్నట్టయితే మనకు చివరిగా మిగిలిన 2 రాశులు కన్యారాశి, తులారాశి. ఈ కన్యారాశి, తులారాశుల వారికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము లేదా మహావిష్ణువును ఆరాధించడము వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.